పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పునీత మత్తియాసు గారి మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మరియు 26వ వచనము. యూదా ఇస్కారియేతు గురుద్రోహం వలన సంపాదించిన రోకలతో ఒక పొలము కొనెను. అతడు తల్లక్రిందులుగా పడగా పొట్ట పగిలి లోపల ఉన్న ప్రేగులన్నీ బయటపడెను. ఈ విషయం యెరూషలేములో నివసించు వారందరికీ తెలియను. కనుక ఆ పొలము వారి మాతృభాషలో అకెల్దమా అని పిలువబడెను. దానికి రక్తభూమి అని అర్థము. పేతురు ఇంకను వారితో, ఏలయన అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడను నివాసముండుకుండునుగాక, వేరొకడు అతని ఉద్యోగమును తీసుకునుగాక అనే కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మం ఇచ్చిన దానిని మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలములో మనతో ఉండిన వాడై ఉండవలయను అని పలికెను. అప్పుడు వారు చీట్లు వేయగా మత్తయి ఎన్నిక ఆయను. కనుక అతడు 11 అపోస్తులతో కలిపి 12వ వాడిగా లెక్కింపబడెను. ప్రియులారా, యేసు భగవానుడు తన యొక్క దైవరాజ్య పరిచర్యలో తోడుగా ఉండటము కొరకై, ఆ దైవరాజ్య పరిచర్యను ముందు కొనసాగించటము కొరకై 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. దానిని మనం 3 సారూప్య సువార్తలలో మనం చదువుకుంటాం. ఉదాహరణకి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. వేకువజామున అతని శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. ప్రభువే స్వయంగా తనను అనుసరించుచున్నటువంటి చాలామందిలో 12 మందిని ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. వారెవరు? పేతురు, యాకోబు, ఆంద్రేయ, సీమోను, బర్తలోమయి, వీరితో పాటు యూదా ఇస్కారియేతు యూదా. కానీ ఏం జరిగింది? ఈ యూదా ఇస్కారియేతు గురుద్రోహము చేసి యేసు ప్రభుని శత్రువులకి అప్పగించాడు. 30 వెండి రోకలకి 30 వెండి నాణేలకి అతడు పిల్లారా యేసు ప్రభువుని అప్పగించేశాడు. కానీ ఏం జరిగింది? ఎప్పుడైతే యేసు ప్రభు అప్పగించబడ్డాడో తనలో తాను మదన పడటం ప్రారంభించాడు. అది పశ్చాత్తాపం కాదండి. పశ్చాత్తాపడితే యేసు ప్రభు క్షమించేవాడే. కానీ తెలియనటువంటి వేదన, హృదయ పరివర్తన లేదు. ఆ యొక్క డబ్బు కోసం ఆశపడ్డాడు, అమ్మివేశాడు గురువుని. చివరికి వెళ్ళి ఏం చేశాడు? ఊరేసుకొని చనిపోయాడు. తల్లక్రిందులుగా పడితే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయి. ఆ విధంగా దారుణాతి దారుణంగా చనిపోయాడు. ఈరోజు మనం ఒక పండగ చేసుకుంటున్నాం, పునీత మత్తియాసు గారి పండగ. ఇక్కడ మీకందరికీ ప్రారంభంలోనే మీకు ఒక వివరణ ఇస్తున్నాను, తేడా తెలియజేస్తున్నాను. పునీత మత్తయ్య గారు వేరు, పునీత మత్తియాసు గారు వేరు. మత్తయ్య గారిని యేసు ప్రభు స్వయంగా ఎన్నుకున్నారు, అయిపోయింది. ఈ మత్తియాసు గారు ఎవరు అంటే 12 మంది అపోస్తులలో యూదా ఇస్కారియేతు చనిపోయాడు కాబట్టి అతని స్థానములో తీసుకొనబడినటువంటి వాడు. జాగ్రత్త గుర్తు. ఇప్పుడు వాక్యంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఉత్థానమయ్యారు, మోక్షారోహణమయ్యారు. అయిన తరువాత శిష్యులందరూ కూడా మేడపై గదిలో ఉన్నారు. పేతురు గారు మాట్లాడటం ప్రారంభించారు. ఏమని చెప్పారు? ఇదిగో యూదా ఇస్కారియేతును దేవుడు మనతో పాటు ఎన్నుకున్నాడు, కానీ అతడు గురుద్రోహము చేసి పాపం కట్టుకున్నాడు. చివరికి యేసు ప్రభువుని ఇదిగో వెండి రోకలకి అమ్మివేశాడు. దాన్ని మనం చదువుకున్న అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం. యూదా ఇస్కారియేతు గురుద్రోహం వలన సంపాదించిన రోకలతో ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడగా పొట్ట పగిలి లోపల ఉన్న ప్రేగులన్నీ బయటపడెను. ఈ విషయం యెరూషలేములో ఉన్నట్టు వారందరికీ తెలుసును. కనుక ఆ పొలమును వారి మాతృభాషలో అకెల్దమా అని పిలువబడెను. దాని రక్తభూమి అంటారు. ఇక్కడ ప్రవచనాలు నెరవేరాలి.
ప్రవచనాలు నెరవేరాలి. ఏంటి ప్రవచనం? జాగ్రత్తగా ఆలకించండి. పేతురు గారు ఇంకా వారితో ఇట్లు మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనం. ఎలయన అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడును నివసింపకుండునుగాక, వేరొకడు అతని ఉద్యోగమును తీసుకొనుగాక. అపోస్తులు ఖచ్చితంగా 12 మంది ఉండాల్సిందే, కానీ ఇప్పుడు 11 మందే ఉన్నారు. ఎలా ఇప్పుడు దాన్ని భర్తీ చేసేది? కాబట్టి మరొక అతను ఎన్నుకుందాం. ఎవరిని ఎన్నుకోవాలి ఇప్పుడు? యేసు ప్రభు బాప్తిస్మం మొదలుకొని యేసు ప్రభువుతో ఉన్న వారిలోను ఒకడినే ఎన్నుకోవాలి. అక్కడ ఉన్నటువంటి క్రైటీరియా మీరు చూడండి. ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోలా. ఈ 12 మంది అపోస్తులతో పాటు 70 మంది, 72 మార్కు సువార్తలో 2 విధాలుగా ఉంటుందండి. చాలామంది శిష్యులు అనుసరిస్తూనే ఉన్నారు యేసు ప్రభువుని, శిష్యులని. ఎప్పటి నుంచి? యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినప్పటి నుంచి యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారి చేత. చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. లూకా సువార్తలో మనం చదువుకుంటాం ప్రియులారా. కాబట్టి పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి పెట్టినటువంటి నిబంధన ఏమిటి అంటే, కట్టుబాటు ఏమిటి అంటే, ఈ యోధా ఇస్కారియోతు స్థానంలో ఎన్నుకోబడేటువంటి వాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎన్నుకొనబడినటువంటి వాడై ఉండాలి. దానికంటే ముందుగా అతడు యేసు ప్రభు యొక్క యోర్దాను నది బాప్తిస్మము నుండి కూడా ఆయన మరణ పునరుత్థానాలను కళ్ళారా చూసినటువంటి వాడై ఉండాలి. కాబట్టి ఎన్నిక చేయబడినటువంటి మత్తియాసు గారి పిల్లారా యేసు ప్రభువుతో పాటు జ్ఞానస్నానం నుండి ఉన్నటువంటి వాడే, ఎక్కడో కొత్తగా వచ్చినటువంటి వాడు కాడు ప్రియులారా. వాక్యాన్ని ఇప్పుడు చదువుతాను, మీకు వినండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 21వ వచనం నుండి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానమును గురించి సాక్ష్యముగా ఉండుటకై మనకు మరొకడు చేరవలసి ఉన్నది లేఖనాల ప్రకారము. అది మనం చదువుకున్నామండి ఇప్పుడే. కీర్తన 69 25వ వచనంలో, కీర్తన 109 8వ వచనంలో, కీర్తన 109 1వ వచనంలో ఈ యొక్క ప్రవచనం ఉంటుంది ప్రియులారా. 12 మందికి 11 మందికి ఒకడు జోడించబడాలి. మరణించినటువంటి వాని స్థానంలో మరొకడు రావాలి. అతని యొక్క ఉద్యోగమును మరొకడు తీసుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుతుంది? యోధా ఇస్కారియోతు గురించి మాట్లాడుతుంది. అప్పుడు ఏమంటున్నాడంటే, ఆ చేరవలసినటువంటి వాడు, 12వ వాడిగా చేరవలసినటువంటి వాడు, యోధా ఇస్కారియోతు స్థానాన్ని భర్తీ చేయవలసినటువంటి వాడు, యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడు దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండాలి. ఇది క్రైటీరియా, ఇది నిబంధన, కట్టుబాటు, ఇది కొలమానం, ఇది. అప్పుడు అలా చూస్తే 2 బయటపడ్డారండి. ఎవరు వారు? కావున వారు యూస్తు అను మారుపేరు గల బర్సబా అను యోసేపును, మత్తియాసు అను 2 దేవుని ముందు నిలబెట్టి ప్రార్థన చేశారు. ఇట్లు ప్రార్థించరి, ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకుంటారో మాకు తెలియజేయము. దేవుడు ఎన్నుకుంటున్నాడు ఇక్కడ. ఈరోజు మనం మత్తియాసు అపోస్తుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ప్రియులారా. మీరు మాకు తెలియజేయడు. వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తియాసు ఎన్నిక చేయబడెను. ఈ రీతిగా మత్తియాసు గారు పిల్లారా 11 మంది అపోస్తులతో చేర్చబడ్డారు. ఈ మత్తియాసు గారు మనకేం నేర్పిస్తున్నారు పిల్లారా? యూదా ఇస్కారియోతు దేవునితో ఉండటానికి తిరస్కరించాడు. మత్తియాసు గారు దేవుడిచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మత్తియాసు గారు ఏం చేశారో తెలుసా? తర్వాత ఆయన ఇథియోపియా, యూదియా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను బోధించారు. చివరికి ఆయన కూడా ప్రభువు కొరకై ఒక వేద సాక్షిగా తన రక్తాన్ని చిందించి మరణించారు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా మత్తియాసు గారిది. ప్రియులారా, మత్తియాసు గారు మనందరికీ కూడా గొప్ప ఆదర్శంగా ఉండాలండి. ఆయన 12 మందిలో యేసుప్రభు చేత ఎన్నుక చేయబడినటువంటి వాడు కాడు, కానీ దేవుని పిలుపుంటే ఎవరు ఆపలేరు అనే దానికి నిదర్శనం ఇది. యూదా ఇస్కారియోతు చనిపోయాడు దేవునికి గురుద్రోహం చేసి. అతను ఒకవేళ బ్రతికి ఉండి ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడితే దేవుడు క్షమించేవాడే. ఆ పశ్చాత్తాపం, ఆ పాపక్షమాపణ అందుకునేటువంటి ఆ అదృష్టాన్ని కోల్పోయాడు అతడు. ఆ 12 మంది శిష్యుల్లో ఉండేటువంటి ఆ కృపను అతడు కోల్పోయాడు ప్రియులారా. కానీ మత్తియాసు గారు దేవుడిచ్చినటువంటి ఆ కృపను స్వీకరించాడు. స్వీకరించి
ఆయన అపోస్తులలో ఒకడిగా చేర్చబడి ఆయన సువార్త ప్రచారం కొరకై వెళ్ళాడు. యూదియా, ఇథియోపియా ప్రాంతాలలో క్రైస్తవ్యాన్ని బోధించాడు. అక్కడే సిలువ వేయబడ్డాడు. ప్రిలారా, సిలువ వేయబడి క్రీస్తు వలె ఆయన కూడా మరణించాడు. ఈ రోజున మనం ప్రిలారా అపోస్తులలో ఒకడైనటువంటి అపోస్తులలో ఒకడైనటువంటి మత్తియాసు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా దేవుడు మనకి ఎటువంటి అవకాశాలు ఇస్తున్నాడు? నీవు నేను ఏ విధముగా ఉన్నాము? యూదా ఇస్కారియోతులాగా దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోతున్నామా, తోలనాడుతున్నామా, కాలరాస్తున్నామా? లేక దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయనకు సాక్షులుగా బ్రతుకుతూ మత్తియాసు గారిలాగా దేవుని కొరకై జీవించి దేవుని కృపను పొంది దేవుని యొక్క జీవగ్రంథంలో పేరు రాయబడినట్లుగా మనం జీవిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మత్తియాసు గారు మనందరూ కూడా గొప్ప హెచ్చరికగా నిలబడుతున్నాడు. ప్రియులారా, గొప్ప ఆదర్శంగా నిలబడుతున్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి ఆయన అపోస్తులుగా ఎన్నిక చేయబడ్డ తర్వాత ఇక నేను మరణించినా జీవించినా కానీ ఈ కృప నాకు దేవుడిచ్చాడు కాబట్టి నేను ఆయన కొరకే జీవిస్తానని పలికాడు. వెనుదిరిగి చూడలేదు మత్తియాసు గారు. మహా గొప్ప పునీతుడు. పిల్లారా, ఎక్కడ మనకి ఎక్కువగా రాయబడదండి బైబిల్ గ్రంథంలో మత్తియాసు గారి గురించి. ఇక్కడ మాత్రం ఎన్నిక చేయబడ్డాడని మాత్రం మనం రాయబడ్డది. ఆ తర్వాత అక్కడక్కడ కనబడతారు అంతే. పెద్ద ఆడంబరాలకు వెళ్ళలేదండి. మౌనంగా దేవుడు తనకిచ్చిన పిలుపుని సార్థకం చేసుకున్నారు. ప్రియ బిడ్డ, నిన్ను కూడా దేవుడు తన బిడ్డగా పిలవడానికి పిలుపునిచ్చాడు. నీవొక భార్యగా, భర్తగా, ఒక మంచి కాపరిగా ఉండాలి. నీ ఉద్యోగం ద్వారా, నీ పని ద్వారా నీవు కూడా క్రీస్తుకు సాక్ష్యం పలకాలి. నీ గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. క్రైస్తవుడిగా ఉండటానికి, తనకు సాక్ష్యం పలకటానికి నీ పేరును జీవగ్రంథంలో రాసుకునేటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు. అయ్యో, మత్తియాసు గారికి అపోస్తులుడిగా ఉండే పిలుపునిచ్చాడు, నాకు ఇవ్వలేదుగా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు. ప్రియులారా, ఆ పిలుపుకు తగినట్లుగా సార్థకం చేసుకోవాలి. మనం పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి సాక్ష్యం పలికేటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి. ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం. ఈ రోజున దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి, ఈ క్రైస్తవ జీవితాన్ని బట్టి, జ్ఞానస్నానాన్ని బట్టి, రక్షణను బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేసుకుందాం. ఒక్కొక్కరం ఒక రకంగా జీవిస్తాం క్రైస్తవ జీవితాన్ని. కానీ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పిలుపుని నేను సార్థకం చేసుకుంటున్నానా? తగినట్లుగా జీవిస్తున్నానా? క్రీస్తుకు సాక్ష్యం పలుకుతున్నానా? ఎక్కడా ప్రసంగాల ద్వారా కాదండి. ప్రసంగాలు చెప్పడం సులువు. నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా ఈ లోకంలో మత్తియాసు గారు తన ప్రాణాన్ని అర్పించాడు యేసు ప్రభువు కొరకై. తన పిలుపును బట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన పేరు ఈ రోజున 12 మంది అపోస్తుల్లో ఒకడుగా చేరుకుని ఉన్నాడు. ఆయన 12 మంది ఉండాలి లెక్క ప్రకారం. పాత నిబంధన 12 మంది గోత్రికులైతే నూతన నిబంధన 12 మంది అపోస్తులు. మనం దర్శన గ్రంథంలో చూస్తాం ప్రియుల 24 పెద్దలు. ఎవరు 24 పెద్దలు? పాత నిబంధన 12 మంది గోత్ర నాయకులు, నూతన నిబంధన 12 మంది అపోస్తులు. ప్రియులారా, వారందరూ కూడా ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదురుగా ఉండి మిగిలిన ప్రజలతో పాటు దేవుని నామానికి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు. వారికి ఆ గొప్ప అర్హతను ఇవ్వబడింది. ఆ అర్హతని వారు సార్థకం చేసుకున్నారు, మరణించారు. నీకు నాకు కూడా దేవుడు ప్రియులారా గొప్ప ధన్యతనిచ్చాడు క్రైస్తవులుగా ఉండడానికి. నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం? దానికి సరిపడి విధంగా జీవిస్తున్నామా? దాని కొరకే మనం ప్రయాసపడాలి. ఆ శక్తిని ఇవ్వమని ఈనాడు మనం చేసుకుంటున్నటువంటి పునీత అపోస్తుడైన మత్తియాసు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుని ప్రత్యేకమైన రీతిలో వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, సృష్టి ఆరంభానికి పూర్వమే మత్తియాసు గారు నీకు అపోస్తులుడిగా ఉండాలని నీవు కోరుకున్నావు. నీవు కోరి ఏరి ఎన్నుకున్నటువంటి యూదా ఇస్కారియోతు నీకు ద్రోహం చేసి నిన్నప్పగించి లోకానికి, సాతానికి, పాపానికి, ధనానికి ఆశపడ్డాడు. నీతో పాటు 3.5 సంవత్సరాల పాటు జీవించాడయ్యా. నిన్ను చూశాడు, నీ అద్భుతాలు చూశాడు, నీ వాక్య పరిచర్య చూశాడు. కానీ నాశనమైపోయాడు. కానీ మత్తియాసు గారు ఈ రోజున అపోస్తులుడైన మత్తియాసు గారు తనకు నీవిచ్చిన అవకాశం కొరకు ఆయన మరణించటానికి కూడా సిద్ధపడ్డాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రభువా, మేమందరము కూడా మా జీవితాలలో, మా బ్రతుకులలో
నిన్ను పోలి జీవించడానికి, నీకు సాక్షులుగా బ్రతకటానికి, నీ బిడ్డలుగా జీవించటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. మా బలహీన సమయంలో మాకు శక్తినివ్వండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా నీకు సాక్షులుగా ఉండేటువంటి ధైర్యాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. నీతివంతమైన, ధర్మబద్ధమైన జీవితాలు జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు ఇవ్వండి. ఈనాడు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి, ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ మీరు ప్రేమతో, కనికరమతో దీవించండి. రోగులను స్వస్థపరచండి నాయన. కుటుంబాలను దీవించండి ప్రభువా. యవన ప్రాణంలో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి ప్రభు దారి తప్పకుండా కాచి కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మనశ్శాంతిని దయచేయండి. చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ రోజున ప్రత్యేకంగా మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడుగుతూ, ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరినీ చల్లగా దీవించి వారికి తలంపులను దీవించండి ఈ క్షణంలో ప్రభువా. అదేవిధంగా ఈ పరిచర్య కొరకై వివిధ రూపాలలో, ముఖ్యంగా ఆర్థిక పరంగా సహాయాన్ని అందిస్తున్నటువంటి కుటుంబాలందరినీ కూడా దయచేసి దీవించి ఆశీర్వదించమని, వారు చేస్తున్న సహాయానికి 30 60 ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.